అన్న నార్మల్గా ఒక లారీ డ్రైవర్కి ఉండే కష్టాలు ఎవరికి ఉండవు, ఎవరికి తెలియదు అని చాలా మంది అంటారు. అసలు ఏంటి అన్న, ఏంటి కష్టాలు, ఏంటి లారీ డ్రైవర్కి ఉండే కష్టాలు? అడిగి చేరుకోవాలి, నిద్ర ఉండదు, తిండి ఉండదు టైంకు. మరి ఏంటి వంటలు అవన్నీ అందులోనే మనం ప్లాన్ చేసుకుంటాం. ఒక వీడియోలో కూడా చూసినట్టున్నాం. చపాతీ చపాతి చేసారా? నేనే చేసిన, మొత్తం పొక్కలే. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈ రోజు రొట్టెలు చేస్తాను, చూసిర్రా? ఎన్ని పొక్కలు పడ్డాయో చూసిర్రా డైరెక్ట్ గా. పెళ్లి చేసుకుంటావా? ఎందుకు చేసుకుంటావు? పెళ్లి చేసుకోవద్దా అన్న, కట్నం కావాలి. చాలా సెకలు ఉన్నారా నీలో? సో కట్నం కోసం పెళ్లి చేసుకుంటాను? కట్నం కోసం పెళ్లి చేసుకుంటారా అన్న? ఎవరన్నా కట్నం కోసం పెళ్లి చేసుకుంటారు? మీ బావ చెప్పినప్పుడు నెగిటివ్ కామెంట్లు చెప్తారు కదా, అరే ఇలా అన్నాడు, ఇలా వచ్చారని, ఏమనిపిస్తుంది నీకు? మండుతుంది కింది నుంచి వెళ్ళి. సో లవ్ మ్యారేజ్ చాలా మంది లవ్ చూసావు కదా ఊర్లో, అన్నలైనా ఎవరినైనా. సో చూసిన తర్వాత విసిగేసిందా లవ్ మ్యారేజ్ వద్దని? ఏందన్న ఆరిసుకో అంటే హలో 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 హలో. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలా కూడా ఈసారి కూడా స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకుంటూ వచ్చా. ఈ మధ్యకాలంలో ఇన్స్టా ఎక్కువగా చూస్తుంటే ఒక ఇద్దరు బావమరుదులు వీళ్ళ వీడియోలు అయితే బాగా వైరల్ అవుతున్నాయి. సో నేను కూడా చాలా చూసి నవ్వుకున్నా. మరి ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళని అర్జెంటుగా మన స్టూడియో తీసుకురావడం నా బాధ్యత కాబట్టి సో తీసుకొచ్చేసా. సో మిస్టర్ లడ్డు 0009. సో ఈ ఐడి అయితే గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో దీని గురించి మాట్లాడదాం. అండ్ వాళ్ళిద్దరు అయితే మనతో పాటలున్నారు, కాసేపు మాట్లాడేద్దాం. హాయ్ అన్న. హాయ్ హాయ్. బామ్మర్ది అనాలా, హాయ్ అనాలా? ఎట్లయినా పర్లేదా? ఎలా ఉన్నారు? అంత బాగా అన్న. సూపర్ అన్న. అంటే వీడియోస్ చాలా బాగా వెళ్తున్నాయి. సో కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ అన్న. సో ఏంటి రియల్ బామ్మర్దేనా? రియల్ బామ్మది అంటే ఇంటి ముంగట ఇల్లు, అలా కనెక్ట్ అయిపోండి ఇంకా. క్యాస్ట్ వేరు. సో ఏంటన్న యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? రీసెంట్గా 1 year అవుతుంది అన్న ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి. యూట్యూబ్ అంటే రీసెంట్గా 1 month 2 months. ఓకే. ఇన్స్టాగ్రామ్ అంటే జనరల్గా ఏం చేస్తారన్న మీరు? నేను లారీ డ్రైవర్. అంటే ఇక్కడ నుండి అటు వెళ్తుంటాయా ట్రాన్స్పోర్ట్? ట్రాన్స్పోర్ట్. సో ఏంటి చేస్తుండగా అంటే ఇది చెయ్యాలి అని ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది అసలు? ఇంటికాడ ఇక చిన్నగా మా బొమ్మాయి రీల్ చేస్తుంటే నేను కూడా చేద్దామని చెప్పి చిన్న రీల్ చేసిన నేను. అది కొంచెం రీచ్ అయింది. తర్వాత వీంతో తీసిన ఒక స్కూటీ. ఫస్ట్ ఆడే స్టార్ట్ చేసినారా? మేము చేసింది వేరే, ఇంకో బామ్మర్ది వాడు చేస్తుంటే నీకు రాదురా అన్నాడు. నాకు చూసిన తర్వాత నేను వేరే చేసిన, అది వైరల్ అయింది. తర్వాత వీంతో స్కూటీ వీడియో చేసిన, అది ఇంకా మిలియన్. స్కూటీ వీడియో మాత్రం గట్టిగా వెళ్ళింది కదా, 9 million అట్లా పోయినది. దానికి 50K వచ్చింది సబ్స్క్రైబర్ ఫాలోవర్స్. ఓకే. సో అంతకు ముందు మీరు ఏం చేశారన్న? అంతకుముందు డ్రైవింగ్ ఫీల్డింగ్, మొత్తం డ్రైవింగ్. సో అంటే లారీ డ్రైవర్ అంటే ఇంకా రాష్ట్రం అటు ఇటు తిరుగుతూనే ఉండాలి. సో ఈ గ్యాప్ లో ఇన్స్టా చెయ్యాలనే ఒక ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? ఇన్స్టాగా రీచ్ పోతుంది కదా మన దగ్గర కూడా అని. అంతకుముందు ఎడిటింగ్ చేసేది, పెట్టేది కానీ అంత రీచ్ లేకుండా. అచ్చా, ఇంతకు ముందు కూడా చూసాను, అంతకుముందు చేసిన కానీ టైం పాస్ కోసం. ఎక్కడన్నా ప్రాపర్ ఎక్కడ ఉంది? ప్రాపర్ కాటారం అన్న, జయశంకర్, భూపాలపల్లి డిస్ట్రిక్ట్. ఎక్కడన్నా? జయశంకర్ జిల్లా. ఓకే ఓకే, భూపాలపల్లి. సో సూపర్. సో ఎక్కడెక్కడ తిరుగుతుంటారన్నా? ఇక్కడ అక్కడ ఏం లేదన్న, ఎక్కడ పడితే అక్కడే. సో ఎక్కడికి వెళ్ళి బామ్మర్ది అయితే ఉండాలా? లేదన్న, వాడు రీసెంట్ గానే ఇక వీడియోల కోసం. వీడియోల కోసం మొన్ననే వచ్చిన. అంతకు ముందు ఏం చేసావు నువ్వు? ఇంటికాడే ఉన్నా. ఇంటికాడే చదువు కట్టే చదివావా, ఆపేసావా? అది ఎప్పుడో బంధు. అది ఎప్పుడో బాయ్. సో ఫస్ట్ రీల్ ఎప్పుడు చేశారు నువ్వు మీ బామ్మర్ది? అప్పుడు నేనేటో పోదా అంటే పిలిచిండు, అరే వీడియో తీద్దాం దారా అన్నాడు. పోయినా అలా స్కూటీ వీడియో తీసినాం అంతే. ఇక ఆ కారణం నుంచి ఇక పోరాటం స్టార్ట్ అయింది. ఇక పోరాటం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ స్కూటీ వీడియో స్క్రిప్ట్ అంటే అనుకునే తీసారు? స్క్రిప్టెడ్ గానే అది, కానీ న్యాచురల్ గా వచ్చినట్టు అనిపించింది. ఇట్లా చెప్పరా అని 3 సార్లు తీయంగా 1 time వచ్చింది. కానీ మనం చెప్పడం ఒకటి, ఆ చేసే విధానంలో బాగా వస్తుంది కదా. సో చాలా బాగా వచ్చింది మనోడిది అయితే, న్యాచురల్ గా తీస్తాడు. సో దాని తర్వాత నేను కంటిన్యూ చేస్తానువా? కంటిన్యూ. ఇక నీవు చేసిన దాంట్లో ఒక మంచి డైలాగ్ చెప్పు. డైలాగ్ అంటే ఏమున్నాయన్న, అన్ని మంచివే. అన్ని మంచివే అంటే గుర్తులేదని చెప్తాను. గుర్తెందుకు లేదా, నా ఉన్నది చెప్పు. అది ఏం డైలాగ్ అంటే, నేను అప్పుడు ఏదో మనము
తెల్లగుండు నువ్వే ఆ, ఆ, ఆ. ఆ రోజు అట్లయితే ఏమైందంటే నేను ముఖం కడుగుతానా ఉమ్. ఫేస్ వాష్ చేసుకుంటా అంటే కడిగిన కాడికి చాలు ఎంత రాగినా కానీ తెల్లవాడవని అన్నాడు. అదొకటైతే ఫుల్ మంచిగా ఉంటది. రీసెంట్ ఒక వీడియో కూడా బాగానే వెళ్తుంది, నిన్న పెట్టినట్టున్నారు అది. నిన్న పెట్టినా ఆ, నేను నువ్వు ఏది తెల్లగుండు అడిగినా ఏం బీకినవరా అని. ఆ, నువ్వు తెల్లగుండు ఏం బీకినవరా, నేను కర్రోడా అంటున్నావు కదా అని చెప్పి చిన్న రీల్ తీసిన. సో అనుకుంటారంటే ఆ స్క్రిప్ట్ అది అనుకొని చేస్తారా? నాకు వచ్చిన ఆలోచన ఈయనకి చెప్పి తీపిస్తా. సో స్పాట్ లోనే అనుకుని స్పాట్ లో ఇప్పుడు వచ్చిందంటే ఇప్పుడు తీసేస్తుంది వెంటనే. వెంటనే. ఎడిటింగ్ ఎడిటింగ్ నేనే. నీకు వచ్చా మొత్తం ఎడిటింగ్? ఎక్కడ నేర్చుకున్నారా? ఇట్లనే ఇక చూసి నేర్చుకున్నాను యూట్యూబ్లో. అప్పట్లో కొద్దిగా తక్కువ, ఇప్పుడు కొద్దిగా పర్ఫెక్ట్ అయింది. సో ఏంటంటే ఫస్ట్ నుండి లారీ డ్రైవింగ్ ఇదేనా? ఇంకా ఫస్ట్ నుంచి స్టడీస్ ఏమైనా చేశారా? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్తో ఆపాను. ఫస్ట్ సెకండ్ ఇయర్ ఫెయిల్. మరి జనరల్ గా అంటే చదువుకోవాలి, జాబ్ సంపాదించాలంటారు కదా. సో అయిపోయింది అన్నట్ల ఇక ఫీల్డ్లోకి వెళ్ళిపోయిన. ఇక ఇంట్రెస్ట్ ఉండే. ఎందుకని ఇది ఇంట్రెస్టా? డ్రైవింగ్ ఫీల్డ్ అట్లా వెళ్ళిపోయింది. సరే, డ్రైవింగ్ ఫీల్డ్ అనేది ఎంత ఇంట్రెస్ట్ అంత కష్టం కూడా కదన్నా. కష్టం కూడా ఇక అనుకుంటే ఏముందలే డ్రైవింగ్ అంటాం, బట్ వాళ్ళకి నిద్ర లేకుండా ఒక్కొక్కసారి 2 days 3 days ఉంటుంది అంట కదా. అవునా? మరి అలాంటి ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నావు? ఇక అలాంటి ఫీల్డ్ అంటే అన్న అట్లా అయిపోయింది ఇక అది ఇంట్రెస్ట్. ఇక చిన్నప్పటి నుంచి ట్రాక్టర్ ట్రాక్టర్ నడిపారా? ఓకే. ట్రాక్టర్, కారు, బస్సు అన్నీ అయిపోయింది. మీరు ఎంతమంది అన్న పిల్లలు? ఇద్దరం. మీరు తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు. సో అమ్మ నాన్న తమ్ముడు. అంటే ఇంక నీకు మ్యారేజ్ అవ్వలేదు, రెడీగా ఉన్నావు అయితే. సో అంటే ఇంకా సో స్టడీస్ అనేవి పక్కన పెట్టేసి సో లారీకి వెళ్దామని అనుకున్నా. సో లారీ అంటే ఓనా లేకపోతే రెంటలా? లారీ ఓన్ కానా? రెంట్లేనా? రెంట్ కాదు, డ్రైవర్. ఓకే. అంటే శాలరీ ఎంత వస్తారండి? శాలరీ డైలీ 1200. డైలీ 1200. ఓకే. అంటే 24 hours చేయాలా లేకపోతే ఏంటి? లేదు, మనం బండి మీద ఉన్న సేపు అది నడవకపోయి బండి మీద ఇప్పుడు ఉన్నాం కదా 1200. ఎంతసేపు ఉంటే అంతసేపు. ఓకే. ఎన్ని రోజులు? 24 hours. ఎన్ని రోజులు? అంతేనా? సో ఏంటి మరి వీరి పరిస్థితి ఏంటి? వీని పరిస్థితి ఏందన్నా సెట్ చేస్తాను కంపల్సరీ. నీతో జాయిన్ అయ్యాడు ఏంటి, ఎలా సెట్ చేద్దాం అనుకుంటాను? ఇట్లనే ఇక ఫేమస్ చేస్తా, ఫేమస్ బావ అంతదేమో. ఏంటి ఏం చేద్దాం అనుకుంటాను నువ్వు? ఏం చేద్దామని అయితే ఇప్పటి వరకు అయితే ఏం అనుకోలే. మీది ఎక్కడ? సేమ్ ఊరా? సేమ్. ఎక్కడ? ఇంటి పక్క పొండే. పక్కనే. పక్కనే. ఓకే. సో స్టడీస్ ఎప్పుడు మానే నువ్వు? 3rd class దాకానేమో చదివినా, అంతే ఇక ఆపేసావు అప్పటినండి. మరి మీ బావ దగ్గర రాకముందు అంతా ఏం చేశాడు? ఇంటికానే ఇలాగే అందరితో ఆడుకుంటాడువా? ఇక ఆడుకుంటే అంత ఆడుకోలే. అమ్మతోటి పనికి పోయేది అటు ఇటు. పనికి వెళ్ళావా? ఓకే. సో ఏం చేస్తారు మమ్మీ డాడీ? ఇక డాడీకి ఇక్కడ కాలు ఇరిగింది, యాక్సిడెంట్ అయింది, కింద పడ్డాడు బండి మీద నుంచి. చిన్న పనులకు పోతారు, పెద్ద పనులకు వెళ్ళలేరు. పోతాడు పనులకు డాడీ పోతాడు, వ్యవసాయమే ఇక. సో మమ్మీ మీ పనికి వెళ్తుంటారు ఇంటికాన్నే. నీకు చెల్లి తమ్ముడు అక్క ఎవరు ఉన్నారా? తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు నీకనే చిన్న? ఆడు చదువుతాడా? ఆడు పనికి వెళ్ళిపోతాడు? చదువుతాడు. సో అంటే ఇప్పుడు ఇన్స్టా మనం చూసింది వేరు, మనం చేసేది వేరు కదా. మనం చేసినప్పుడు కొంచెం బాగా వెళ్తే నలుగురు అరే బాగుంది అంటారు కదా. సో అలా ఎవరు అన్నారా? చాలా మంది అన్నారు. కలిసిర్రు, ఫోటోలు దిగుతారు, మంచిగా కలిసి మాట్లాడతారు, మంచిగా మాట్లాడతారు. ఇప్పుడు మా బావతోటి అప్పుడప్పుడు ఇట్లా వస్తా కదా, వచ్చినప్పుడు డ్రైవర్లు కూడా కలిసి అరే మీ బావతోటి ఊకురా, నాతోటి ఉండురా, మనం కూడా తీద్దాం రా వీడియోలు అని అంటారు. మంచిగా అలా కూడా అంటారు. అప్పుడే కాంపిటీషన్ వచ్చింది అయితే. సో నువ్వే దానికి ప్లస్ అంటారు అయితే. మనోడే ప్లస్ మీ ఇన్స్టాకి? అలాగే. సో వెళ్ళిపోతావు మరి వేరే వాళ్ళతో? పోనన్నా బాగున్నది సెలవా? సో జనాలు కూడా మిమ్మల్ని బాగా కనెక్ట్ చేసుకున్నట్టున్నారు కదా ఆ వీడియోస్ కూడా. సరే మీ ఇద్దరు కలిపి ఒక వీడియో ఏదైనా చిన్న ఫన్నీ చేయండి, ఇంతకుముందు చేసింది ఏదైనా. సరే వచ్చేద్దా బావా, నేను ఏది అడిగినా రేపు అని చెప్పుకో అంటారు. రీసెంట్ 2 days అవుతుంది. అదే చేద్దాం. అదే
చేద్దాం. చలో చేయి. బా ఈ టోన్ వద్దు, ఈ టోన్ వద్దు, కొంచెం మన టోన్కి వచ్చాయి. మనటన్ అంటే అదే కావాలా? బా నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పురా. నువ్వు మళ్ళీ రేపని అనద్దు. సరే. నా పైసలు ఎప్పుడు ఇస్తావు బా? ఎల్లుండి. అంతేనా? అవును. సో రేపు అనలేదు, ఎల్లుండి అన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడైతే ఇన్స్టా ఇది బాగుంది, కొంచెం రీచ్ కూడా బాగుంది. సో బయట నుండి ఏమైనా కాల్స్ వచ్చాయా, ఏమైనా ప్రమోషన్లు కానీ ఇలా కానీ? ప్రమోషన్లు బాగా వచ్చినాయి, నేను చేయట్లేదు. ప్రమోషన్ ఏదైనా చేస్తలేదు. ఎందుకన్నా? అది బెట్టింగ్ ప్రమోషన్లు వస్తున్నాయి. బెట్టింగ్ ఇంకా నార్మల్ కూడా ఇప్పుడైతే చేయాలనుకోవట్లేదు. ఓకే, చేయాలనుకోవట్లేదు. సో ఎంత బెట్టింగ్ ప్రమోషన్ అంటే నార్మల్ ఎంత ప్యాకేజ్ చెప్తారు? నేను అడగలేదు, నాకు తెలియదు, నేను అడగకూడదు. బెట్టింగ్ అనగానే ఆపేసావా? ఇంకా మాకు వద్దురా. బాగా వచ్చినాయి, రెగ్యులర్ వస్తూనే ఉంటాయి రిక్వెస్ట్లలో చాలా. నార్మల్గా ఒక లారీ డ్రైవర్కి ఉండే కష్టాలు ఎవరికి ఉండవు, ఎవరికి తెలియదు అని చాలా మంది అంటారు. అసలు ఏంటన్న, ఏంటి కష్టాలు, ఏంటి లారీ డ్రైవర్కి ఉండే కష్టాలు? అంటే అన్న ఫ్యామిలీ చూసుకోవాలి, బరాబర్ అడిగి చేరుకోవాలి, నిద్ర ఉండదు, తిండి ఉండదు టైంకు, అన్ని కష్టం. యాక్సిడెంట్ అవుతుంది, ఏదైనా చిన్న ఏదైనా గీత, మన కారు గీత పడ్డా కూడా వచ్చి కొడతారు. అంతా గాయగా ఉంటుంది బాగా. సో లారీ డ్రైవర్ అంటేనే ఇక లేచి వస్తారు ఇక మీరు. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఓన్లీ మీరు ఇక్కడే ఉంటారు, తెలంగాణలో తిరుగుతారా? తెలంగాణ అంటే అవుట్ ఆఫ్ స్టేట్ కూడా పోతారు. అవుట్ ఆఫ్ స్టేట్స్కి వెళ్తారు. చాలా అంటే 2-3 రోజులు వదిలి ఊరు ఫ్యామిలీని వదిలేసి వస్తుంది అంటారు. వెళ్తారు అలాగా? వెళ్తారు. మరి ఏంటి వంటలు అవన్నీ అందులోనే మనం ప్లాన్ చేసుకుంటాం. ఒక వీడియోలో కూడా చూసినట్టున్నాం, చపాతీ చేసారా? నేనే చేసిన, మొత్తం పొక్కలే. సో పొక్కలు చెయ్యాలని చేసిన వాళ్ళకి వచ్చిందా? ఫస్ట్ టైం. ఓ, అంతవరకు ట్రై చేద్దామని చేసినాం. అది అట్లా వచ్చేసరికి చిన్న వీడియో తీసి పెట్టినా, చాలా బాగా వచ్చింది. అది న్యాచురలే. అది కొన్ని కంటెంట్లు బయట నుంచి కూడా తీసుకుంటా, కానీ డిఫరెంట్ గా చేస్తా. దానికి పొంతం లేకుండా మన స్లాంగ్ లా, అంటే నా బావ మధ్యలో కంటెంట్ల మధ్యలో చేస్తాదాన్ని. కొన్ని బయట నుంచి తీసుకుంటా, కొన్ని నా సొంత. జనరల్ గా అందరూ మీరు రియల్ బావమరుదులు అనుకుంటారు కదా, అట్లుంటది. నేను కూడా అలాగే అనుకున్నాను. పర్లేదు, అలాగే ఉండండి, బాగుంది. ఏంటి అది ఇన్స్టాలోకి, ఇప్పుడు సోషల్ మీడియాలోకి రావడం అనేది చాలా కష్టం, అందులో రీచ్ కూడా చాలా కష్టం. అలాంటి మీరు సోషల్ మీడియాలోకి వచ్చినారు, మీ లైఫ్ డిఫరెంట్, సో సోషల్ మీడియా డిఫరెంట్. సో ఏంటి ఇప్పుడు దీంట్లో రావడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏంటిదంటే వాడు నా బొమ్మది నన్ను ఒక రకంగా చూసిండు, నీకు వస్తలేదు అన్నట్టు చూసిండు. నీకు రావట్లేదు అంటే, నీకు యాక్టింగ్ రావట్లేదు. మా ఊరు ఆయననే ఒక ఆయన వీడియో తీసిండు, వీడియోలు తీస్తాడు. ఆయనకు ఫాలోవర్స్ మంచిగానే ఉండే, 16K ఉండే. అమ్మ నీకు చేయత్తలేదే అని అంటాడు. ఏమన్నా అంటే నువ్వే చేస్తావారా, నేను చేయనారా అని చేసిండు. రీచ్ వచ్చింది. కొడంగల్ శేఖర్ వీడియో, కొడంగల్ శేఖర్ వీడియో చేసిన అన్నా నీకోసం. అది ఓకే. ఫస్ట్ రీల్, సెకండ్ రీల్ స్కూటీ. ఫస్ట్ రీలే వెళ్ళిపోయింది, సెకండ్ రీల్ ఇది. అవును, అదే లాస్ట్ టైం కొడంగల్ శేఖర్ని ఒకసారి కలిసి ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు నా కోసం కోసుకుంటాను రా అన్నాడు. ఏం కోసుకుంటారు అంటే, అదే అన్న కోసుకుంటాను అన్నాను. సో అది నార్మల్గా ఇండివిజువల్ నువ్వు తీసుకోను, ఒక్కడ సింగిల్ కదా? లేదు, మా గ్యాంగ్ మొత్తం నిలబడి ఫోన్తో మాట్లాడినట్టు తీసిన. వచ్చా వీడియో కాల్ మాట్లాడుతున్నట్ట, ఆడియో కాల్ మాట్లాడుతున్నా తీసిన. ఏమన్నారు? అది శేఖర్ అన్న నీకోసం కోసుకుంటాను, పెద్ద ఫ్యాన్ అన్న, ఫోన్ కట్ చేయకు అని అంటారు. అదే హైలైట్. స్టార్ట్ అయింది. నార్మల్ కాలే మాట్లాడారా లేకపోతే? నేను మాట్లాడలేదు, అది ఆడియో అలా ఉండేది, దానికి చేసినారు మీరు. నేనే మాట్లాడినట్టు అయిపోయింది, వైరల్ అయిపోయింది. వైరల్ కావాలని ఏం లేదు, నువ్వే చేస్తావారా నేను చేయనారా అన్నట్టు చేసిన. ఇక ఆ రోజు నుంచి నెక్స్ట్ రీల్ స్కూటీ ఐడియా వచ్చింది నాకు, ఇప్పటి నుంచో ఉండే, కానీ ఎవరితో దిద్దామని వీడి తలిగండి. స్కూటీ మీరే పెట్టుకున్నారు? నేను ఇట్లా పట్టుకున్నా, ఇట్లా పట్టుకున్నా ఛార్జింగ్ స్కూటీ. అది 2-3 సార్లు పొదలకు కూడా పోయింది. బ్రేకులు లేవు,
అర్రే పొక్కల చంపిన పక్కలోకి వెళ్ళిపోయింది. నువ్వు డ్రైవింగ్ వచ్చి నీకు బైక్ వచ్చా? ఓకే. సో ఆ డైలాగ్ చెప్దాం ఒకసారి. బాగా చాలా మందికి ఆ రీల్ బాగుంది. అది ఓ, ఎక్స్ప్రెషన్ అన్నీ మంచిగా వస్తుంది బండి. అది నిల్చొని వెళ్తే బాగుంటుందా? భలే ఉంటుంది రీల్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. అది ఇంకోటి జాకీ వీడియో 50 మిలియన్ పోయింది అన్న. ఏదన్నా జాకీ వీడియో అచ్చా అచ్చా. నేను ఇట్లా కొడుతుంటే ఈడు వచ్చి రాజకీయాలు చేసుకుంటా నేను కొట్టానా అన్నట్టు ఈడు చేసి నేను కొడతా అది అది మంచిగానే కిందికి పోదు, పోతుంది లోడ్ బండి అనుకుంటానా ఆ, పోతాను అనుకోని అందులోకి పోయినా జరుగు బా నేను కొడతా అన్న. ఆ, అది లోడ్ బండి. అరే మొత్తానికే పోతలేదు, అది ఎంత వచ్చినా అని పోతలేదు. ఆ. సో అప్పుడు అర్థమైందా ఎవరు కొట్టాలో? ఆ, కొట్టాల్సిన వాళ్ళు కొడితేనే అవుతుంది. చిన్న టైం పాస్ వీడియో అది. సో వీడియో అయితే నువ్వు టైం పాస్ చేయలేదు, నీకు రాదు అనే వాళ్ళకి నువ్వు చూపిద్దామని చేసావు, అంతేనా? అంతేనా? సో మరి ఇప్పుడు నీ ఫాలోవర్స్ ఎంత? ఓన్లీ ఒకటే ఐడి ఇద్దరికి. Same ID. నేనంటే మీ ఇద్దరు కాదు, వాళ్ళ ఫాలోవర్స్ కన్నా మించిపోయినట్టు అన్నారు కదా. 180. అదే కదా. 180. సో వాళ్ళ ఫాలోవర్స్ 60 అంటే ఇప్పుడు ఒక 80 16 ఇంకా అలాగే ఉన్నారా? 16 తగ్గిరు 15కి వచ్చారు. అచ్చా ఇప్పుడు 60 అనుకున్నా. 60 కాదు 16 ఫాలోవర్స్ ఉండి నీకు రాదురా అన్నారు. సో ఇప్పుడు ఎంత? 1,20,000 దగ్గర దగ్గర 180. 1,80,000. సో దగ్గరకు కూడా రాలేదేమో. ఇంకా నేను కరెక్ట్ వీడియోలు పెట్టలేక, అంటే టైం లేక పెట్టలే. అంటే వీడు నాతో ఉన్నాడు కదా, అవును. లేకపోతే ఇప్పటి వరకు 500 పోవాలి. ఉన్నాడా? ఎటు వెళ్తాడు? తక్కువ ఇంటికి పోతా నేను. ఉంటాడు ఆ. అట్లా. సో అంటే మీతో రావడం తక్కువ, లేకపోతే తీసుకొచ్చుకుంటా 1 మంత్. ఇప్పుడు ఈ రీసెంట్గా ఎందుకంటే ఇక కంపల్సరీ సెట్ అయిపోవాలని చెప్పి తీసుకొస్తున్నా. సో ఫుడ్ సెట్ చేసేవా? మొత్తం ఏంటి దేంట్లో సెట్ చేద్దాం అనుకుంటాను? ఇట్లనే అన్న ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో సెట్ చేస్తా. యూట్యూబ్ లో 1 year అయితే సెట్ అయిపోతాయి. అదే మొత్తానికి ఈ లారీ ఏదన్నా ప్యాటర్న్ అయితే బాగుంది. మరి వాడిని తర్వాత లారీ ప్యాటర్న్ కింద చూస్తారు కదా. లారీ కాకుండా నేను ఇంటికాడ చేద్దామని ట్రై చేస్తున్నా కానీ మాది కొద్దిగా లారీ కంపల్సరీ నడపాలి. వెళ్ళట్లే అవి వెళ్ళవు. అమౌంట్ కంపల్సరీ లారీ కంపల్సరీ నడపాలి. వీడియోలు కూడా కంపల్సరీ చేయాలంటే నేను ఇంటికి పోవాలంటే కుదరదు. కంపల్సరీ డ్యూటీ చేయాలి, వీడియోలు చేయాలంటే. వీడి ఇంటికాడ ఉండి ఖాళీ ఏం చేస్తావు రారా అని చెప్పి తీసుకొచ్చి మొత్తం గాలి తిరుగుడే కదా. అంతే, ఇంకా పనికి పోతారు, ఎండకు పోతే ఏమొస్తుంది. అంతే కదా. కాదు మీ ఇంట్లో ఏమన్నారా మరి మీ బావతో చేస్తుంటే వీడియోలో? ఏమనలే. మా డాడీకి ఇట్లా అటు ఇటు పనికి పోతారుగా, పోయినప్పుడు అగో మీ ఓడి ఇట్లా గిట్లా వీడియోలు చేస్తారుగా, మంచిగా చేస్తారు అని అట్లా ఇట్లా అంటే ఇంటికి వచ్చి ఇక అమ్మతో అంటాడు. ఇక మా అమ్మ నాతో అంటది, గిట్లా అన్నారా గాళ్ళు గిట్లా అంటారట అని అంటే ఏమన్నది ఇక మంచిగా అన్నారా? మంచిగా అంటే ఇట్లా అరే వీళ్ళు మంచిగా అంటారా గిట్ల ఎట్లా తిత్తారా అని అంటది. అంతే, ఏమన్నది. మంచిగా తిత్తారాట, నాకు ఒకసారి చూపెట్టు అని అంటే ఇక నేను నా దగ్గర ఫోన్ లేదు, అప్పుడుండే ఫోను లేదు. ఏం అప్పుడు ఎందుకు ఉండేది ఇప్పుడు ఎందుకు లేదు? పగిలిపోయింది. పూరి కోసం పగలకూడదువా? లేదు పోరు ఎక్కడదానా చెప్పులే. ఏ లేదు పూరీలని ఇక్కడ పడలేదు కదా. వాళ్ళే నన్ను దిగుతారా నా కర్రీ. మీ బావే డైలాగ్ వేసాడు నిన్న. ఇగో బాగా ఎత్తాండి, వాళ్ళు కూడా కామెంట్లలో ఎత్తారు. ఏముండదు అలాగే, నీకే మంచి అమ్మాయి వస్తుంది. అందుకనే మొన్న అన్న కర్రోడా అంటారు, మీరు తెల్లగుండే ఏం బీకిర్రా అన్న మొన్న. దానికి మండే చేసావా ఆ వీడియో? సో మొత్తానికి మీ డాడీ వాళ్ళు అయితే హ్యాపీ ఫీల్ అవుతారు అంతేనా? వీడియోలు చేస్తాను అని అయితే ఏంటి బ్యాడ్ వీడియోలు చేసుకుంటానని కాకుండా హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకే. బ్యాడ్ ఏమున్నా బ్యాడ్ స్లాంగ్ అంటే మా ఊర్లో ఒక అన్న అన్నాడు, అరే ఫ్యామిలీ ముంగట్లా చూడలేకపోతున్నాం రా అని వీడియోలు అన్నాడు. అప్పటి నుంచి బ్యాడ్ స్లాంగ్ వాడతలేనంత. కానీ బ్యాడ్ స్లాంగ్ వాడకపోతే వేస్ట్ అయ్యేది. అవును. స్లాంగ్ అంటే మరీ అంత గలీజ్గా వల్గర్గా కాకుండా నార్మల్ ఇక బావ బొమ్మ సంబంధించిన కంపల్సరీ వాడతారు. అదే బ్యాడ్ స్లాంగ్ కూడా ఎక్కడ లేదే నాకు తెలిసి. చిన్న చిన్న కామన్ అవి. ఊర్లో కూడా మనం సరదాగా మాట్లాడుకునే మాట్లాడి ఫ్యామిలీ ముంగట చూడలేకపోతున్నాం రా అంటే ఇంకా కొద్దిగా తగ్గించిన. నువ్వు ఎవరైనా ఏదైనా అంటే బాగా తీసుకుంటావులా ఉంది, బాగా బ్రెయిన్కి తీసుకుంటావా? ఎందుకు అంత అంటే అనాల్సిన వాళ్ళు ఎలాగ అంటారు కదా, మంచి చేసినా అంటారు చెడు చేసినా అంటారు.
బట్ మనం వాళ్ళ గురించి ఆలోచించి నార్మల్ గా అయితే మనకు ఫ్యామిలీ చూడలేకపోతాం, అంటే లేడీస్ మధ్యలో చూడలేకపోతున్నాం రా అన్నది. పక్కెళ్ళి చూసుకోండి సార్. మైండ్ లో అదే వచ్చింది కానీ ఏం చేయలేదు. అందుకే నవ్వేవా? ఓకే. సో ఇప్పుడు ఎలాంటి స్క్రిప్ట్లు చేద్దాం అనుకుంటారు మరి? ఎందుకంటే మీ ఇద్దరు స్క్రిప్ట్ అనేది ఏం లేదన్న, స్క్రిప్ట్ అనేది ఏం లేదు. అది నాకు ఆ థాట్ వచ్చిందంటే అది తీస్తాను ఇంకా. మరి కొన్ని వీడియోలు తీసుకుని ఉంచుతారా ముందే? కొన్ని ఇక నాకు వచ్చిన స్క్రిప్ట్ ఏమో కొన్నేమో రాసుకుంటా, కొన్నేమో వాయిస్ రికార్డ్ చేసుకుంటా, కొన్ని అప్పటిదప్పుడే తీసేస్తా. అప్పుడప్పుడు తీయాల్సిన వీడియో అంటే ఆ టైం బట్టి తీసేస్తా, తీసి అప్పుడే పెట్టేసుకుంటా. అంటే అప్పుడంటే వన్ డే ఒక రీల్ గట్టిగా పోతుంది అనుకో, వన్ డే గ్యాప్, ఆ రీచ్ ఆగిపోతుంది దాన్ని. అవును, ఇది పెట్టేస్తే అందుకే వన్ డే గ్యాప్. సో అది వెళ్తున్నప్పుడు ఒక వన్ డే గ్యాప్ తీసుకుంటారు. సో ఎప్పుడు పెట్టారు ఇన్స్టా మీరు? 1 year అవుతుందన్నా. మీరు పెట్టి ఇన్స్టా 1 year అయింది. ఇన్స్టా అకౌంట్ ఎప్పటి నుంచో, కానీ మన రీల్స్ నార్మల్. రీల్స్ ఎప్పుడు పెడతారు? ఇది ఇప్పుడు ఈ ప్రాసెస్ అయితే 1 year అవుతుంది. ఈ ప్రాసెస్ అంతకుముందు రీల్స్ చేసేది కానీ నార్మల్ మన ల్యార్ మీదకి వెళ్ళి ఇచ్చిన ఫోటోలు పెట్టుడు అవన్నీ, దాన్ని ఎడిట్ చేసి. మనోడు ఎప్పుడు జాయిన్ అయ్యాడు? ఇది 1 year. 1 year అవుతుంది. 1 year నుంచి చేస్తారా? మరి ఈ మధ్య రీచ్ వచ్చిందా లేకపోతే రేర్ అన్నట్టు? స్టార్టింగ్ లో నేను డ్యూటీకి వచ్చేస్తా కదా, నేను ఇంటికానే ఉంటా, తీసుకొద్దామని ఐడియా లేకుండా అప్పుడు బంద్ అయిపోతాయి. ఓకే. 80 వీడియోలు ఉన్నాయి. సో నీవన్నీ నువ్వు ఇక్కడికి వస్తేనే వర్కౌట్ అవుద్ది అయితే మనకి, అంతేనా? సో మరి తీసుకొని వచ్చేస్తావు ఇంకా ప్రతిదానికి? తక్కువ అన్నాయి ఇప్పుడు వాని చిన్నోడు కదా, అప్పుడు ఇవ్వాలి. ఎందుకంటే ఉండలేడు కదా నెల అంటే. తర్వాత ఏంటంటే మనం అంటే క్లీనర్ అని చెప్పలేము, ఎందుకంటే తన ఏజ్ కరెక్ట్ కాదు కాబట్టి, మైనర్ కాబట్టి మనం పెట్టకూడదు. అది బామ్మరి ఎంత బామ్మరిదైనా కొన్ని వాటికి తీసుకెళ్ళాలి. కిన్నర్ అంటే పని ఏం చెప్పానా, ఖాళీ తిను ఉండు వీడియో చేయి అంతే, అంతే. తిని కూర్చో, వాడు వంట చేస్తాడు అని చాలా మంది అన్నారా. అంతటి ఎందుకు పోతావురా, అంతటి పోకు, మొత్తం పెద్ద పెద్ద పట్టాలు లేపిస్తారు, అంత తాడ్లు మడత పెట్టుమని అంటారు, టైర్లు వలిగితే జాకీలు మారుమని అంటారు, అంత అద్దు నువ్వు పోకు, నిన్ను అట్టే చంపేస్తారా, అంతటి పోకు, కొడతారు, తిడతారు, అన్నం పెట్టారు సరిగ్గానంటే. అంత ఏం లేదన్న, తింటా. నేను ఇప్పుడు ఏమన్నా షాప్ కాడ అవుతాంగా, నాకు ఇష్టమైంది తెచ్చుకుంటా, ఏమన్నాడు. ఫస్ట్ చెల్ ఆడ పెట్టు, నీకెందుకు రా అని అంటాడు. తర్వాత ఏమన్నాడు, డబ్బులు కొడతాడు, నాకు ఇది కావాలంటే ఏమన్నాడు. ఇక సో ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికి ఇప్పటికి ఎలా ఉంది డిఫరెంట్? మొత్తం బాగా డిఫరెంట్ ఉన్నాయి. సో ఏమర్థమైంది నీకు మరి? ఏమర్థం అంటే వాళ్ళు ఏమని చెప్తారంటే, మొత్తానికి అంతటి పోవద్దు నువ్వు అన్నట్టు చెప్పుడు మాటలు ఎట్లుంటాయి. ఇక ఇంటికాడ మా అమ్మ గిట్లా కూడా మా డాడీతోటి ఇట్లా అన్నారట, చాలా మంది అన్నారట. గాంతో ఎందుకు తోలుతానో, ఆంతోటి ఒకవేళ చిన్న యాక్సిడెంట్ ఇట్లా అవుతుంది, ఏదైనా దెబ్బలు ఇట్లా ఏదైనా కాని అయితే ఇట్లా అని అంటే, మా అమ్మకి ఇట్లా ఇక ఒకసారి ఫోన్ చేసింది మొన్న. నేను వచ్చి ఎంత 15 రోజులు 16 రోజులు అవుతుంది, ఫోన్ చేసింది మొన్న, గిట్లా అన్నారా అని అంటే, అట్లా మాకెందుకు అవుతుంది, అట్లా ఇక ఇట్లా మాకెందుకు అవుతుంది అని అన్న, అంతే. ఇక సో అలా చెప్తుంటారు చెప్పాల్సిన వాళ్ళు, అంతేనా? ఆయన తోడు పోకు, తాగుతాడు, ఫుల్ తాగుతాడు, ఏడ పడతా అన్నీ ఎట్లా పడతా అట్లనే రోడ్డు మీదనే వండుకుంటారు, అట్లా వద్దు అది తాగుతాడు తింటాడంటే వీళ్ళ అమ్మాలని ఎందుకు పంపిస్తారన్నారు. ఇంతవరకు మా అమ్మనైతే గిట్లా ఆయన ఫుల్ తాగుతాడట, ఆయన తోటి ఎందుకు పోతావురా వద్దు అని అయితే అనలేదు ఇంతవరకు అన్న, ఏమనలేదు. పంపిస్తారు ఏడికంటే ఆడికి పోతే ఈయనతోటి. ఇక వేరే వాళ్ళతోటి పోయినా అనుకో, అటెందుకు పోయినావు, ఏం పనుండి పోయినావు, తిడుతుంది ఇంటికి వచ్చినాక, ఏమన్నది ఈయనతోటి పోతే. సో మీ మామతో రీల్ చేయడానికి అయితే ఇప్పుడు ఓకే అన్నారు ఇంట్లో. ఎట్లా అంటారంటే, లారీ డ్రైవర్ అంటే తాగుతాడు తింటాడు అన్ని అలవాట్లు ఉంటాయి, వాంతో ఎందుకు పంపిస్తాను అని చెప్పి అంటారు. కానీ వాళ్ళ అమ్మ నాన్న తెలుసు ఎట్లుంటాడు ఏంది కదా అని, అందుకే పంపిస్తారు. బయట వాళ్ళందరికీ ఏం తెలుస్తుంది,
మన దగ్గర ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది. సో మరి ఎప్పుడైనా తాగాడు మీ మామ? మా బావనా ఆ, అంటే ఇట్లా బండి మీద ఉన్నప్పుడు అయితే ఎప్పుడు తాగలేదు. ఆ. ఊర్లో ఇంటికాడనే అయితే మనకొద్దులే, తాగేది. ఇంటికాడ ఊర్లో మనకొద్దులే, ఊర్లో అది వేరు. బండ్ల లేదు. బండి బండి కానీ ఉన్నప్పుడు అంటే అయితే వాళ్ళు ఇంట్లో అన్నావు కదా, వాళ్ళు ఇలా వాళ్ళు బయటికి అంటారన్న వెళ్తే వాళ్ళ ఉంటారు. సిచ్యువేషన్ వాళ్ళది ఏంది, వాళ్ళది మొత్తం మైండ్ సెట్. లారీ డ్రైవర్ అంటే ఒక ఒక ముద్ర అన్నట్టు కాదు. లారీ డ్రైవర్ అంటే గుట్కాలు, అంబర్లు, సిగరెట్లు, మందు, తాగివంట. కొందరు చేసిన దానికి కొందరి మీద పడుతుంది. అందరికి బ్లేమ్ పడుతుంది. అందరికి అది ఆ, అందరికి పడుతుంది పక్క అది. ఆ. సో ఒక్కొక్కరు ఎవరో చేసిన దానికి అందరికీ అదే డైలాగులు వేస్తారు. బట్ ఇప్పుడు అలా లేరు ఎవరు, ఎందుకంటే మారిపోయింది, కష్టం విలువ తెలిసింది చాలా మంది. నాకే అలవాట్లేదు. ఒకప్పుడు ఏంటంటే లారీ మీద అంటే మందు లేకపోతే సిగరెట్ అని అనేవాళ్ళు. ఇప్పుడు లారీ మీద వీడియోలు చేసుకుంటున్నారా, లారీ మీద కూడా వెళ్ళి ఒక ఫాలోవర్స్ పెంచుకోవచ్చు అంటే ఈ రీచ్లో ఉంది కదా. సో ఇంకోటి ఏంటంటే మీరు అంటే ఇదే కంటెంట్ చేస్తారా, లేకపోతే వేరే స్టేట్లు మారినప్పుడు అక్కడ ఏమైనా లొకేషన్ చూపించడం అలా ఉంటుందా? అది చేద్దామని అనుకుంటాను కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోతాను. వీడు ఏది చిన్నది కదా, ఎందుకని లాంగ్ తీసుకోపోలేకపోతాను. లాంగ్ తీసుకోపోతే ఇబ్బంది అవుతుంది. ఎందుకు? చిన్న ఫ్యాక్టరీలకు రానియారు కదా, ఫ్యాక్టరీలోకి రానివరా? ఓకే. అందుకే దూరం ఇట్లా వెళ్ళిపోతే ఇందించేసేయండి. ఇక దగ్గర మామూలుగా ఇట్లా చిన్న చిన్న ఫ్యాక్టరీలకు అయితే చిన్న చిన్న వాటికి అయితే తెస్తారు. ఏమన్నారు? సో ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడున్నా వచ్చేది అంత పర్వాలేదు. నీతో పాటు. బయటికి వెళ్తే బయటికి వెళ్తే దించేసేయండి. మరి నీకు కష్టం అయిపోద్ది కదా, నీ వీడియోలు చేయడం కానీ ఇంకోటి కానీ. ఒక 2-3 అప్పుడు తీసుకుంటాయి ఎక్స్ట్రా. మొన్నటి దాకా రీచ్ బాగుండే 2.2 CR ఉండే. ఇప్పుడు మొన్న 15 days లేడీడు 1 CR పడిపోయింది. అదేంటి తెచ్చుకోవాలని మళ్ళీ ట్రై చేస్తాను. మళ్ళీ మిలియన్ 2 వీడియోలు పెట్టినా ఇంకా పెడతా కూడా ఇక రెగ్యులర్. నేను వదలవంటావు, వదిలితే మరి సెట్ అవ్వదు. ఎలా అయితే ఉన్నప్పుడే కావాలంటే కంపల్సరీ సెట్ చేయాలన్న వీడియో. అంటే కొంతమంది సర్క్యులర్ ఆడియన్స్ మీ ఇద్దరు కాంబినేషన్నే యాక్సెప్ట్ చేస్తారు. సో వేరే లెవెల్ అయితే బాబామ్మది అనే కాన్సెప్ట్ లేదన్న, అందుకే రీచ్ బాగా అయింది. సో తీసుకొచ్చేసారు. అన్న తమ్ముళ్ళు ఉన్నది, ఫ్రెండ్స్ ఉన్నది, ప్రతి ఒక్కటి కంటెంట్ ఉన్నది, కానీ బాబామ్మదిలో కంటెంట్ అనేది రేర్ అయిపోయింది. అందుకే రీచ్ బాగా వచ్చింది. సో ఏంటంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? అంటే మనం స్టడీస్ అన్ని పక్కన పెట్టేసి ఓన్లీ జాబ్ మీద దీని మీద వెళ్తున్నాం, మొత్తం వ్యవసాయమేనా? ఏంటి ఫైనాన్షియల్ గా బాగానే ఉన్నారా? ఏం లేదా? ఓకే. మరి అంత కాదు, మరి బాగా కాదు, నార్మల్గా. సో ఖచ్చితంగా అయితే ఇప్పుడు హార్డ్ వర్క్ చేస్తారు. చేస్తాను. సో ఏంటి దీని ద్వారా ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే కొంతమంది ఏంటంటే డబ్బు సంపాదించాలి, సో లైఫ్ టైం గోల్ అన్నట్టు. ఇల్లు కడుతున్నా అన్న, ఇప్పుడైతే ఈ మైండ్ అయితే ఒక్కటే ఇల్లు మీదనే ఉన్నది. ఇల్లు ఓకే, ఇల్లు కట్టుకుని. సో ఇల్లు కట్టి ఇంకా పెళ్ళినా? పెళ్లి మ్యాటర్ ఇది ఒకటి నడిచింది అనుకో, పెళ్లి మ్యాటర్ పక్కకి. ఇప్పుడైతే పెళ్ళి లేదా? మీ బావకి చెయ్యవా? మీ అక్కనే చేసుడే ఎక్కడో తీసుకెళ్ళిపోదాం, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాస్ట్గా ఉంటారు అమ్మాయిలు. ఏమైనా వస్తాయి మెసేజ్లు? వస్తాయా? అంటే రిక్వెస్ట్లలో బాగానే ఉంటాయి, రిక్వెస్ట్లలో బాగానే ఉంటాయి. సో ఏం మీరు పట్టించుకోవా మరి? ఎందుకని? ఏ అంత పెద్ద పంచాయతీ అన్నది. పంచాయతీలా? లవ్ అంటే పంచాయతీ. ఏమైంది? దీని గురించి మర్చిపోయాను. ఇక్కడ తామర అయిందనా, తామర అయితే ఒక నా కామెంట్ ఏమని పెట్టిండంటే, ఇక్కడ ఏమైందిరా అని అంటే, ఆహా ఇక్కడ ఏమైందిరా అని పెట్టలేదు ఆయన. అరే నీ కన్ను మీద ఎవరు దిగిండ్రా అని పెట్టిండు. దానికి నేను ఇప్పుడు రిప్లై ఇస్తా, కన్ను మీద ఎవ్వరు దింగలేదు, మీ చెల్లొచ్చి నాకు ఇక్కడ ముద్దు పెట్టిపోయింది, ఇట్లా అయింది అంతే. ఆ కామెంట్ వాళ్ళు కదా డైలాగా? చాలా కామెంట్లు ఎట్లా పడితే అట్లా పెడతారు. ఏమైంది యాక్చువల్గా? తామర అయిందిడా, నేను బాగా పులుపు తిన్నా, సీరియల్ గా పులుపు తినేసరికి ఇట్లా అయిపోయింది. ఎప్పుడు అది సెట్ అయిపోయింది? ఒక వారం సెట్ అయిపోయింది మొత్తం, మంచిగా అయింది. సెట్ అయిపోద్ది అయితే. ఓకే. కొందరేమో కామెంట్లలో అరే టాటో కొట్టించుకున్నావారా అని అంటారు. లవ్ సింబల్ లాగా ఉంది, అలాగే వచ్చింది, ఇలాగే లవ్ సింబల్ లాగా.
సో కామెంట్లు అయితే 100 కామెంట్లు పెడతారు. కామెంట్లు కొన్ని మరి రేర్ గా నాకు నచ్చని అయితేనే చెప్తానికి, నార్మల్ చిల్లర అయితే వదిలేస్తాను. చెప్పు. సో అంటే మీకు జనరల్గా చూసుకుంటే ఒకరు ఎదగతారంటే చాలామంది వెనకలాడని చూస్తారండి. సో ఇప్పుడు ఈ కామెంట్లు అనేవి ఎలా అయిపోయాయి అంటే ఫ్రీ కామెంట్, ఐడియా ఎవరితో తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు, కానీ కామెంట్ మాత్రం ఒకటి ఇసిరేస్తారు. ఒక డ్రైవరే పెట్టిండు నాకు, నా ఫాలోవరే ఆ వీడియోల కోసం ఏదైనా చేస్తారు ఈ సుల్లిగల్లారు అనేది పెట్టిండు. అది డ్రైవరు మాకు, తనకి ఆ డ్రైవర్ విలువ తెలిసి, డ్రైవర్ కష్టం తెలిసిన వాళ్ళే అంటే సైలెంట్ ఉన్న రివెంజ్ వీడియో చేయొచ్చు అన్న, ఏం చేసి ఏం లాభం అన్ని వానికే ఉండాలి. ఏమంటారు నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి కదా, నెగిటివ్ కామెంట్స్ గురించి ఏం చెప్తావు? చదవనా, ఎక్కువ శాతం చదవా, కొన్ని మామూలుగా ఇట్లా చూస్తాం అంటే కామెంట్లలో వస్తాయి, పెద్దది వస్తాయి కదా, ఇప్పుడు మీద స్క్రోల్ చేసి లైట్గా చూస్తా అంతే తప్ప పర్టికులర్గా పోయి కామెంట్లు చూడ. ఓకే, వదిలేస్తావు అలాగా. బట్ నెగిటివ్ కామెంట్స్ కూడా అలాగా అసలు రియాక్ట్ అంటే అంతకుముందు నెగిటివ్ వచ్చింది అన్న, ఇప్పుడు అంతా లేవు. ఇప్పుడు ఓన్లీ నవ్వేటి అన్న, సూపర్ అన్న, ఇట్లాంటి థాట్స్ ఎలా వస్తున్నాయి అన్న. నీ బాగా చెప్పినప్పుడు నెగిటివ్ కామెంట్లు చెప్తారు కదా, అరే ఇలా అన్నారు ఇలా వచ్చారని, ఏమనిపిస్తుంది నీకు? మండుతుంది కింద నుంచి వెళ్ళి, అటు దగ్గర ఉంటే బతకడా అన్న తిట్లకు. సో మరి కామెంట్కి రిప్లై ఒక వీడియో రూపంలో ఇస్తావా నెక్స్ట్ నుండి, ఇంకా డైరెక్ట్గానే ఇస్తావా? నెక్స్ట్ ఒక రీల్ ఎత్తా, పక్కా ఒక రీల్ ఇస్తా కామెంట్ల మీద. ఏడ ఉండబుద్ధి కాదన్న వాళ్ళకు, ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు, ఏదో ఒకటి కెలుగుతూనే ఉంటారా? సో నీకైతే కామెంట్లు అయితే బ్యాడ్ కామెంట్లు వస్తే తీసుకోలేవు, ఇచ్చేస్తావు వాళ్ళకి నీట్గా సమాధానం, మంచి ఇస్తా. సో ఇప్పుడు మీ బావ ఏంటంటే ఇన్స్టాలో మంచిగా పేరు రావాలి, నిన్ను సెర్చ్ చేయాలని అనుకుంటాను. సో నువ్వేంటి అనుకుంటాను, ఏదైనా ఒక డ్రీమ్ కానీ పెట్టుకున్నావా, ఇది చెయ్యాలన్నా ఇలా అవ్వాలన్నా? అప్పుడు డ్రీమ్ అంటే ఏం లేదన్నా, ఇప్పుడు ఉన్నది ఏంటో ఏం లేదన్నా. ఆ ఒకప్పుడు నేను అసలు గీ ఊరు పోరడు, గీ పేరు బన్నీ అని ఇవ్వనికి తెలియదు. ఇప్పుడు ఎక్కడికన్నా పోని స్పాట్లో గుర్తుపట్టి నన్నే అంటారు, అరే బామ్మది ఇట్రారా అని. మస్తు మంది గుర్తుపడతారు అన్న. అవును, చాలు గుర్తుపడతారు. ఏంటి నువ్వు గోల్ ఏమనుకున్నావు, ఏం చేయాలి? గోల్ ఏంటిది అంటే ఏం లేదన్న, యూట్యూబ్ ఛానల్లో మంచి పేరు రావాలి, ఇల్లు చిన్న ఇల్లు మాది, ఇల్లు కట్టుకోవాలా, అంతే ఇక ఏం లేదు. సో ఈ రెండు ఉంటే సెట్ అంతేనా? కానీ నువ్వు బాగా చేస్తే నీ ఫాలోవర్స్ నీకు అవన్నీ తెప్పిస్తారు తెలుసా. ఇప్పుడు యూట్యూబ్, ఫేస్బుక్ ఇవనేది, ఇన్స్టా ఎంత పెద్దదంటే ఏదంటారు, కూలీని కూడా కోటీశ్వరుని చేస్తుంది, కోటీశ్వరుని కూడా కూలీని చేసేస్తుంది. అంటే ఆ టైప్లో మారిపోతారు అనమాట. సో మనం కష్టపడితే వాళ్ళకి నచ్చితే ఎక్కడో పెట్టేసుకుంటారు. మరి వాళ్ళకి నచ్చిన వీడియోలో చేస్తావా? నచ్చిన వీడియోలో చేస్తా. అంటే నీకు నాకు నచ్చినాయి అనుకో, ఆటోమేటిక్గా వాళ్ళకి నచ్చుతాయి. నీకు నచ్చినాయి అంటే వాళ్ళకి నచ్చుతాయి పక్కాగా. పక్కా. ఓకే. సో మరి మీ బావని లవ్ మ్యారేజ్ చేసుకుంటాడంట, నువ్వేంటి ఎవరైనా అమ్మాయిని చూస్తావా? ఇంకెవ్వరు లేరు కానీ ఇక అద్దన్నా. అద్దా? ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరం చూస్తలేనా, మా కాడ ఇట్లనే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఇంకా వాళ్ళు వీళ్ళందరి ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళని చూస్తలేనా, అందరు ఎట్లుంటారో. సో అంటే వాళ్ళందరినీ చూసిన తర్వాత నీకు పెళ్లి వద్దు అంటారా? పెళ్లి చేసుకోవాలన్నా, పెళ్లి ఎందుకు అద్దన్నా? ఎందుకు పెళ్లి? లవ్ మ్యారేజ్ వద్దు. లవ్ మ్యారేజ్ ఇప్పుడు ఒకగానొక సిచ్యువేషన్ లా వాళ్ళ ఇంట్లో సంబంధాలు, అంటే నేను కొంతమందిని చూసిన ఇట్లా, వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తారు కదా, ఆమెకు సంబంధాలు చూస్తే కథ మీరు లేపుకొని వచ్చిస్తాడు, తిండి గిండికి లేదు, రీల్ అంతా చూసినవారు ఇట్లా లేపుకొని వచ్చిన వాళ్ళు డబ్బాలు ఏరుకుంటారు, డబ్బులు కొట్టిన అదే పరిస్థితి అయితే ఒక్కొక్కరు పాపం. క్లారిటీగా ఉన్నావు అయితే. సో లవ్ మ్యారేజ్ చాలా మంది లవ్ చూసావు కదా ఊర్లో, అన్నలైనా ఎవరినైనా. సో చూసిన తర్వాత విసిగేసిందా లవ్ మ్యారేజ్ వద్దని? అవునా? అంతేనా? ఏందన్నా రిస్క్ అంటే హలో 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 పొద్దుగాల హలో 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 అని సరిపోతుంది.
కథం బయటికి వెళ్ళిందంటే ఫోన్ ఎయిర్ బడ్స్ చెవులు ఉంటది, కథం ఫోన్ చేతులు ఉంటది, ఇక మొత్తుకుండే ఎవరిని పట్టించుకోరు. ఆ రిస్క్ వద్దు. తిన్నావా కాదు, నీకెవరైనా వచ్చి ప్రపోజ్ చేస్తావు? ఏమో అన్న చెప్పలేదు, ఎటు మారేది తెలియదు. చూడు అప్పుడు వస్తాడు చూసుకో, మళ్ళీ వీడియో రికార్డ్ అవుతుంది, మళ్ళీ అప్పుడు తీసుకొస్తా. నీకు ఎవరైనా లవర్ వచ్చింది అనుకో, అప్పుడు నాతో అన్నావు అని చెప్తా, వద్దన్నావు అని. అద్దన్న నాకు తెలిసి అయితే అద్దన్న. నీకు తెలిసి అయితే వద్దు. సో లవ్ మ్యారేజ్ వద్దు, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావు? అరేంజ్ మ్యారేజ్ పక్క. పెళ్లి చేసుకుంటావా? ఎందుకు చేసుకుంటావా? పెళ్లి చేసుకోవద్దా అన్న? ఎందుకు చేసుకోవాలి? కట్నం కావాలి. సో కట్నం కోసం పెళ్లి చేసుకుంటానువా? కట్నం కోసం పెళ్లి చేసుకుంటారా అన్న? ఎవరన్నా కట్నం కోసం పెళ్లి చేసుకుంటారు. ఇట్లా ఎట్లనైనా పెళ్లి చేసుకోవాలి. ఎట్లనైనా అంటే నీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం ఏంటిదంటే, ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, ఇక వాళ్ళ అత్తమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోతే కథం అక్కడ ఆనికో బండి, సపరేట్ కార్ అన్నా లేకపోతే ఏదన్నా బైక్ అన్నా కథం రిచ్ గా తిరుగుతాడు. అదే ఇంటికి వచ్చిండు అనుకో బొచ్చే ఏముండదు, అట్టే తిరుగుడు. లవ్ మ్యారేజ్ అయితే. అరేంజ్ మ్యారేజ్ అయితే అక్కడికి పోయినాం అనుకో, ఇక జ్వరం వచ్చిందనా అని అక్కడికి. ఇప్పుడు చూస్తలేనా చాలా మంది చూస్తాను మా ఊళ్ళో, జ్వరం వచ్చిందంటే అత్తగారింటికి, అన్ని అక్కడికే. రందిలేది అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకైతే. ఇక లవ్ మ్యారేజ్ చేసుకున్నాడైతే పొద్దుగా లేచిండు అంటే కథం పారా ఉన్న తట్ట భుజం మీద పెట్టుకున్నాడు అంటే ఉరుకుడే పనికి. అలాగే లవ్ మ్యారేజ్ చేసుకున్న మా కాడ ఉన్నారు, మా కాడ అని కాదు ఎక్కడైనా ఉన్నారు, మొత్తం లవ్ మ్యారేజ్లే. ఇలా అయినా అలా అయినా అందరూ ఉంటారు అంతవా? సో సరే, ఇప్పుడు మీ బావతో నువ్వు రీల్స్ చేస్తున్నావు, నిన్ను చాలా మంది అడుగుతారు వద్దు మీ బావతో చెయ్యకు మాతో చెయ్యు అని అంటారు. మరి ఎందుకు వాళ్ళందరితో ఎవరితో చెయ్యట్లేదు, మీ బావతో ఎందుకు చేస్తాను అంటే ఏం చెప్పు? ఇక అందరు ఒకటే తీరు ఉండరు కాన, డిఫరెంట్ ఉంటారు ఎంతైనా. ఇవాళ ఒకవేళ ఆయన మాట నమ్మి నేను మా బావను వదిలిపెట్టి ఇక్కడికి వస్తానా, ఇక్కడ చెల్ నువ్వు ఏడుంటావు, నువ్వేం తింటావు పోరా అంటే మళ్ళీ నేను ఏ ముఖం పెట్టుకొని ఈయన దగ్గరికి వస్తే ఈయన నన్ను దింగేమని అంటాడు ముఖం మీనే. అక్కడికి పోతే అక్కడ ఆయన దింగేమని అంటాడు. మధ్యలో నా బతుకు గంగల కలుపుతుంది. ఉంటే ఒక్కంతోటే ఉండాలి, ఒక్కంతోటే ఉండాలి. ఆడే మనకి ఇస్తాడు మరి సపోర్టు. ఈయనతోటి ఉంటాను కదా, చాలా మంది అన్నారు అంతటి పోతే నువ్వు ఇట్లనే లారీ డ్రైవర్ అవుతావు, ఏదో యాక్సిడెంట్ అయితే చచ్చిపోతావు అని అన్నారు చాలా మంది. కానీ డ్రైవర్ కాదు కానీ క్లీనర్ లైఫ్ ఏ మంచిగా ఉన్నది అనిపిస్తుంది అన్న. ఎందుకంటే తిండు పండుకుండే ఇక బాగా ఆటి నేను వండుకున్నా ఏం చేసినా నడుస్తుంది. ఇక వేరే బండ్ల మీద క్లీనర్ వెళ్ళినాం అనుకో, నేను వేరే బండ్ల మీదకి పోను. వెళ్తాను, లేకపోతే నువ్వు కూడా వెళ్ళావు కదా. ఇప్పటి వరకు మరి ఇన్స్టాలో ఏమైనా డబ్బులు వచ్చాయన్నా? రాలేదా? ప్రమోషన్ చేసావు సార్, 180,000 ఫాలోవర్స్. ప్రమోషన్ చేయలేనా నేను? ఎందుకు ఒక్కటి కూడా చేయలేదా? ఎందుకని? చేయాలనిపించలే అంతే. అంటే మంచి ప్రమోషన్లు కూడా వచ్చాయి కదా. అంతా నేను రిక్వెస్ట్లలో ఎక్కువ చేద్దాం పోలే అన్న, మొత్తం ఇక వీడియోలో ఆలోచించుకుంటూనే కొన్ని ఆ రిక్వెస్ట్లలో చేయడం ఏ మూలకు పోయినాయి. ఇక ప్రమోషన్ చేస్తా ఇక ముంగడ చేసి. సో ఇప్పుడు వస్తే చేస్తారు మరి ఇప్పుడు నుండి? లే ఇంకా పోవాలి, ఇంకా రీచ్ వెళ్ళాలా? సో అంటే ఇలాంటి వల్ల మంచి ప్రమోషన్లో మిస్ అవుతారేమో మీరు అనుకునే. ఇప్పుడు మీ బామ్మారిదికి కూడా ఒక ఇల్లు కావాలి, నీకు ఇల్లే కావాలి. సో మీ ఇద్దరు అనుకునే దానికి ఏంటంటే ఆ ప్రమోషన్ మీద డబ్బులు వస్తే మంచిగా. ప్రమోషన్ కొద్దిగా ప్రమోషన్ అంటే మరి బెట్టింగ్ ప్రమోషన్లు చనిపోతారు. మా కాడ కూడా చనిపోయారు ఒక 2-3. అంటే మా ఊర్లో కాదు, మా పక్కన ఊర్లో చనిపోయిండు. బెట్టింగ్ చేసుకొని చచ్చిపోయారు. బెట్టింగ్లే చేస్తానా 200K అయిన తర్వాత 200K అయిన తర్వాత చేస్తారు. ఇప్పుడు యూట్యూబ్ పెట్టి 1 month అయింది కదా? యూట్యూబ్ పెట్టి 1 month అయింది, కానీ దాని గురించి నేను పర్టికులర్గా ఏం చెప్పాలి. ఒకసారి చెప్పిన 2.5 అయింది అన్న. మరి చెప్పి నెంబడి వచ్చిరా నా మంచిగా
కొంచెం మార్చుకోండి. యూట్యూబ్ మంచి రెవెన్యూ వస్తుంది. అంటే మీరు అనుకునే దానికి రీచ్ అవ్వడానికి కొంచెం దాంట్లో షార్ట్ వీడియోలు ఇవే పెడుతున్నాను. ఉమ్, దాంట్లో కొత్త ఏం పెట్టలే ఇంకా. అదే ఈ వీడియోలో అటు పంపించుకుంటే చూసే వాళ్ళకి కూడా కొంచెం బాగుంటది, రీచ్ బాగుంటది. మీకు యూట్యూబ్ మీ చేతిలో పెడుతున్నా. యూట్యూబ్ ఉంటుంది. పెట్టిన వాళ్ళ మమ్మల్ని గుర్తుపట్టి సబ్స్క్రైబ్ చేస్తారు. సో ఇప్పుడు అంటే నువ్వు ఇల్లు కట్టాలి, ఆ పేరెంట్స్ని చూసుకోవాలి అంతే ఇప్పుడు ప్రెసెంట్. దాని తర్వాత పెళ్ళి. మొత్తానికి లవ్ మ్యారేజ్ కాబట్టి నీకు ఇంక ప్రాబ్లం లేదు. లవ్ మ్యారేజ్ ఇల్లు కట్టేయండి ఇక అందులేదు. నెక్స్ట్ ఇయర్ కూకుండా పెట్టాడు ఇంట్లో సో నెక్స్ట్ ఇయర్ కాల్ పై కప్పేసిండు. మెల్లిగా ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తాను. మెల్లమెల్లగా కంప్లీట్ చేస్తాను. ఇల్లు కట్టినంటే మీ బాబు పెళ్ళేనా? పెళ్ళే ఇక ఇంకా చేసేది ఏమున్నది. తెలుసా మీకు అక్క ఎవరు? నాకు తెలుసు. తెలుసు. అమ్మడే అమ్మ. ఏడున్నది నేను జోక్ లేదు. అప్పుడు ఉండే నిజం చెప్పాలంటే అప్పుడు ఉండే నాన్న బాగుండే అప్పుడు చూసిన. సో ఏదైనా మంచి డైలాగ్ ఇంకోటి చెప్తామా? డైలాగ్ ఏదో మీ ఇద్దరు ఏదో ఒకటి అనుకోండి. డైలాగ్ నువ్వు చెప్పన్నా ఏం కంటెంట్ అని. చాలా ఉన్నాయి వీడియోలు. ఉన్నట్లోనే ఏదో ఒకటి. నేను కొన్ని చూసా కదా అని ఎగిరి పని. అసలు నీ డైలాగులు చాలా మంది వెయిటింగ్. నువ్వు ఎలా చెప్పినా పర్లేదు, ఇప్పుడు ఆ డైలాగ్ కావాలా మావా? నీవే నీ ఆ హైప్ అని చెప్పురా. వస్తాయి అన్న. ఇవన్నీ ఎడిటర్ కట్ చేసుకో. ఏదో చెప్తాను నేను. అది హైలైట్ వీడియో అన్న. ఏదన్నా అంటే మా బావ ఎంత పెద్ద కాస్ట్లీ బ్రాండ్ దగ్గర వచ్చినా కానీ ఇంటికి వచ్చినాక మా అత్తమ్మ ఏమంటది అంటే ఆగో మళ్ళీ ఎన్నో ఉచ్చదా వచ్చిందని అంటది. అది చెప్తా. అదే డైలాగ్ అంతే. అదే డైలాగ్. అది బాగా లాంగ్ లెంత్ ఉన్నది, షార్ట్ లెంత్ ఉన్నది. బాగుంది. ఇంకోటి బాగున్నాయి, కొద్దిగా లెంత్ పెద్దగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఇంకున్నాయి. ఇద్దరు కాంబినేషన్లు ఏమైనా ఉన్నాయి చూడండి. ఇద్దరు కాంబినేషన్ అగ్గిపెట్టి ఉన్నది. అగ్గిపెట్ట ముంగటి నుంచి అంటే ఆర్మీది ఒక డైలాగ్ ఉంటాయి కదా. నువ్వు సింగిల్ ఇంకేమున్నాయి నీవి? సింగిల్ గా అంటే ఒక్క వీడియో మన చెప్పు, గట్టి చెప్పు. ఒక్క వీడియో ఉన్నది అంతే. చెప్పు. ఇది సిగరెట్. సిగరెట్. ఓకే రైట్. బొమ్మది నేను సిగరెట్ వదిలేద్దాం అనుకుంటాను. సిగరెట్ బంద్ చేస్తావా? సిగరెట్ బంద్ చేస్తావా నువ్వు? పొద్దున నీకు గుర్తుకొచ్చేది ఏంటిది? సిగరెట్. ఆఖరికి మా అక్క ఇంట్లోకి వెళ్ళి నిన్ను పొట్టు కొట్టి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి దుబ్బేసిన వాళ్ళ నీకు గుర్తుకొచ్చేది ఏంటిది? సిగరెట్. ఆఖరికి నీకు పొద్దున దొడ్డి వంగ గుర్తుకొచ్చేది కూడా సిగరెట్. అంతేనా? అలాంటి సిగరెట్ నువ్వు మానేస్తావా? మానేస్తావానంట. సూపర్. సో కొంచెం నీకు అంటే మీది ఫస్ట్ ఇంటర్వ్యూ కదన్నా ఇది? సెకండ్ ఇంటర్వ్యూ. కొంచెం ఎవరు? తేజ చేశాడా? ఓకే. సో అందుకే కొంచెం నర్వస్గా ఉన్నారు. మనం 200K దాటిన తర్వాత మళ్ళీ చేసుకుందాం. ఈలోపు యూట్యూబ్ కూడా మంచి రీచ్ వచ్చారు మనకి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు హ్యాపీగా ఇలానే వీడియోలు చేస్తూ అందరిని నవ్వించండి. మీ బావ అయితే నిజంగానే మంచోడు. సో బావతో ఒక్కరితోనే ఉండు, లైఫ్ అయితే సెట్ అవుతుంది. ఎందుకంటే మీ ఇద్దరు అనుకొని చేస్తేనే ఆడియన్స్ బాగా రీచ్ చేస్తున్నారు. సో అలాగే చేయండి అన్న. మనం ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.